దీపావళి వేడుకలు గ్రాండ్ గా జరుగుతున్నాయి. వివిధ రకాల క్రాకర్స్ కాల్చుతూ పండుగను సెలబ్రేట్ చేసుకుంటున్నారు జనం. మంచిర్యాల జిల్లా కేంద్రంలో వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఇంటి ముందు నూనె దీపాలు వెలిగించి క్రాకర్స్ కాల్చుతున్నారు. మంచిర్యాలలో దీపావళి వేడుకలపై అప్డేట్స్ సాగర్ లైవ్ లో అందిస్తారు. సాగర్, మంచిర్యాలలో దీపావళి సంబరాలు ఎలా ఉన్నాయి? దీపావళి వేడుకగా జరుగుతున్నాయి. మంచి చెడుపై మంచి జరిగే చిహ్నంగా జరుపుకునే దీపావళి వేడుకలు మంచిర్యాల పెళ్లి జిల్లా వ్యాప్తంగా కూడా అంబరాన్ని అంటున్నాయి. ప్రస్తుతం మనం చూడొచ్చు మంచిర్యాల మార్కెట్ ఏరియాలో షాప్ల ముందు చూస్తే మొత్తం దీపావళి సంబరాలు అంబరాన్ని అంటున్నాయి. టపాసులు పేల్చి అత్యంత వైభవంగా పండగ అయితే జరుపుకుంటున్నారు. షాప్ల ముందు లక్ష్మీ పూజలము మంచిర్యాల జిల్లా మార్కెట్లో ఎక్కడ చూసినా కూడా దీపావళి సంబరాలు అయితే ప్రతి ఇంటి ముందు కనిపిస్తున్నాయి. షాపుల ముందు ప్రత్యేకంగా లక్ష్మీ పూజలు చేసి అత్యంత వైభవంగానైతే పండుగలు జరుపుకుంటున్నారు. ప్రతి షాప్ ముందు మనం చూస్తున్నట్టు ఇక్కడ ఏదైతే ఉందో ఈ పాలపొరక అంటారు. ఈ పాలపొరక ఇక్కడ మంచిర్యాల జిల్లాలో ఎక్కువగా దొరుకుతుంది. ఎందుకంటే అటవీ ప్రాంతం కావడంతో ఇక్కడ పాలపొరకను తీసుకువచ్చి ప్రతి శుభకార్యానికి కూడా ఈ ఏదైతే చెట్లు వాడుతూ ఉంటారు. ఎక్కువగా ఇక్కడ పెట్టి ఎంతో ఖర్చు చేసి మరి ఇక్కడ పండుగలు వేడుకలు అయితే జరుపుకుంటారు. ప్రస్తుతం మనం ప్రతి షాప్ ముందు ఇంటి ముందు ఇలా క్రాకర్స్ కాల్చుతూ దీపావళి వేడుకలు సంతోషంగా గడుపుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇట్లా ఓవరాల్ గా ఇటు పెద్దపల్లి మంచిర్యాల రెండు జిల్లాల్లో కూడా దీపావళి వేడుకలు అత్యంత వైభవంగానైతే కొనసాగుతున్నాయి. ఇక్కడ మనం ఒక షాప్ ముందు ఉన్నాము, చూడొచ్చు క్రాకర్స్ కూడా కాల్చుతూ ఫ్యామిలీ మొత్తం కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఒకసారి మనతో పాటు ఉన్నారు, వీళ్ళని ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఒకసారి అమ్మ, ఎట్లా ఉంది దీపావళి, ఎట్లా జరుపుకుంటున్నారు? చాలా బాగా చేసుకుంటున్నాము. ఫస్ట్ మా శ్రీసాయి ఎంటర్ప్రైజెస్ తరఫున మంచిర్యాల అందరికీ దీపావళి శుభాకాంక్షలు. పాలపొరక అంటాము మా తెలంగాణ మాండలికంలో. పాలపొరక మన మహారాష్ట్ర ఫారెస్ట్లో ఇది స్పెషల్. ఇది తీసుకొచ్చుకొని ఈ విధంగా మేము డెకరేషన్ చేసుకొని తర్వాత సాయంత్రం పూట లక్ష్మీ పూజలు, ఈ లక్ష్మీ పూజలు ఈ దీపావళి సందర్భంగా ఒక చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ప్రతి సంవత్సరం మనం కార్తీక మాసంలో అమావాస్య రోజున ఈ దీపావళిని జరుపుకుంటాము. దీని వెనకాల రకరకాల కథలు ఉంటాయి. మన శాస్త్రం ప్రకారం మన చరిత్ర చూసుకున్నట్టయితే రామాయణ ఇలాంటి రకరకాల కథలు, అన్ని కథల్లో మోరల్ చూసుకున్నప్పటికైతే చెడుపై మంచి సాధించిన విజయమే దీని పరమార్థం. ముఖ్యంగా దీపావళి అంటేనే వెలుగు. అట్లాంటి వెలుగు ప్రతి కుటుంబంలో ఉండాలని దీపావళి సందర్భంగా అమ్మవారిని మనము దీపాలలో ఎలా అయితే మనం వెలుగుని చూస్తున్నామో అదేవిధంగా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో అలాంటి వెలుగులు ఉండాలని దానికి గుర్తుగా మనం ఈరోజు ఇన్ని దీపాలు పెట్టుకొని మన దీపావళిని జరుపుకుంటాం.